కొడుకుని అట్లా అంటారు ఇక నాన్న ఇగురో లేస్తుంది రా బండికి నా వాడైతే అన్న ఇది కూర్చుంటుంది వెనకకి రాని గుంజూరు రా వెళ్ళాలి ఇరగదే కూర దాని తప్పుడేక ఇరగదే అంటున్నారు వీళ్ళు లేస్తాడు ఇంకొకసారి సింపు ఆగ్రా 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 గుంజురా వెళ్ళి తల్లి ఆగురా మామ మళ్ళా బండి అయితే ఆడ దిగబట్టేట్టున్నది అటైతే పోతాను నేను అరే బాగా కూర్చోబెట్టకరా తమ్మి అరే నీ కౌగిలి కాలిపోను ఆగురా ఘోరం దగ్గర బండి కూడా ఘోరం దిగబడుతుంది ఏడబడతానే పిచ్చి పిచ్చి దిగబడుతుంది మా బండి వీడు తత్తాడు సింపుగాడు తీయలేక ఇవరాగా నేను తీస్తే ఇప్పుడు ఈడు తీసిండు మొత్తం దిగబట్టే గదే కదా వెనక ముందని కొట్టి తెల్లదంటావా ఒకసారి కొట్టి చూడు కొట్టి చూడు ఒకసారి వెళ్ళకుండా రూపుతాడు చేద్దాం అద్దా ఇక మా పండు అయితే ఇట్లా దిగబడ్డది ఇక సింపుగాడు ఎక్కిండు బండి కూర్చున్నది ఇక చూసినావా ఇవరగా నేను కొట్టిన అటు ఇటు వెళ్ళదేంగి అటు ఇటు చేసి ఈడు వచ్చి నీకు వెళ్ళినామని నేను ఇళ్ళకి వెళ్ళవేనమ్మా ఈడు ఇళ్ళకి వెళ్ళి బండ పెట్టిండు ఇప్పుడు ఇక రూపుతాడు అయితే పట్టుకొని రావాలి ఇంటికాడ రూపుతాడు ఉన్నది మరి మన బండ్లు ఎవరు ఇన్నో ఇంటికాడ నాకు అంత ఐడియా లేదు ఒకసారి ఇంటికి పోతే ఎవరైనా బండ్లు వెళ్తుంది పోయి పట్టుకొని గుంజుకొని చిగ్గిపించినాం అనుకో ఇక ఫీల్డ్ కూడా మొత్తం అయిపోతుంది అనమాట అట్లా టక్కన పోయి టక్కన గుంజుకొచ్చుకోవాలి ఇక దారా చింపు బాయ్ ఫీల్ అవుతా అండి ఇలా బండి దిగబడ్డదని ఈ గుద్దలు దాని ఉండే నేను దిగి ఇప్పుడు వీడియో కూడా ఉన్నది మామ నేను దిగబెట్టినట నేను దిగిన తర్వాత వీనికి బండి ఇచ్చిన తర్వాత బండి ఆడ ఆగింది అరే నీకు కనబడతలేదురా పోయేది ఇప్పుడు ఈయన కనబడతలేమో పోయేది నాకు అర్థం కాదు ఇప్పుడు సరే నేను ఫస్ట్ దిగబెట్టినా ఏదో అంగబెట్టిన ఏదో చేసినా బండి అయితే బయటికి వెళ్ళదు ఇంక నడ్డి చేసి పోయిండు అలా కూర్చున్నాడు అన్న వెళ్ళదు ఇంకో బండి తీసి గుంజునే అంటాడు అది అన్నం ఇద్దరికి వాళ్ళు ఇరవై పోసినాం ఈడ టిఫిన్ తిన్నాడు కథం పోయిండు తినాల్సి ఒక దొయ్య కొట్టినా దిగబడుతుంది ఓకే వీడియో కూడా చూసి కానీ అటు సైడ్ దిగబడే చూడలే పోయిండు అలానే కూర్చున్నాడు పిల్లగాడు ఇప్పుడు మా అన్నకైతే ఆ దొయ్యమో గంట కొట్టినామో దాదాపు మరి దిగబడుతుంది నేనేం చేయాలి మా దొయ్యాలి సావన్నా బతకన్నా పోతే బండి అటే పోవట్టే నేనేం చేయాలి చెప్పు అట్లున్నది కథ ఆ దొయ్య కథ అట్లున్నది ఆ బండి కథ కూడా అట్లున్నది ఇప్పుడైతే మా అన్నకు ఫోన్ చేసినా మా అన్న వస్తాడు ఇక మావాడు వచ్చిన తర్వాత పోయి బండిని మాత్రం ఎగ్గుకొని డైరెక్ట్ బయటకు గుంజుకొని వచ్చేద్దాం ఇక రూపుతాడ కూడా ఇంటికి అన్నది రూపుతాడ పట్టుకొని పోతే ఒక పని అయితే అయిపోతుంది తొందరగా అలా ఆడు కూడా ఏమో అనుకొని చేయలే వెళ్తాను వేయండు ఇలా కూర్చున్నది అంతే ఒక్కొక్కసారి కామన్ అవన్నీ పట్టించుకోవద్దు ఇక మా అన్న వచ్చిన తర్వాత గుంజుకొని అయితే వెళ్ళిపోదాం వీడు ఏంది ఏ సోనరాడు ఆడు ఎంత పెద్ద మనిషి ఏం కథ ఊరి మీద పెద్ద మనిషి ఎంత పెద్ద మనిషి ఏం కథ ఆడు ఊరి మీద పేరు మీద జిమ్మడు అంటే అబ్బిగాడు అంటే జిమ్మడు అన్నట్టే కొడుకుని అట్లా అంటారు ఇక నాన్న కొడుకుని అట్లా అంటారా ఇక చూసినా అమ్మ మేము అందరం ముగ్గురం అయితే పోతాం ఇక మా అన్న ఇక వీడు మా కాగ్గాడు ఏసు ఓనరు ఇగో ఏసు ఆడున్నది చూసిర్రా ఏసగో ఆడనే ఉన్నది అది అలా పొలం పోయే పోవాలి కానీ కొంచెం పని ఉన్నదంటే అందుకే ఆగిండి అలా మా కాగన పోయి అవ్వ గేర్లు అటు ఇటు కూర్చున్నాను కానీ వీడు ఇక మేము ముగ్గురు అయితే వెళ్ళిపోతానమ్మా బండి గుంజనీకి ఇప్పుడు గుంజుకొని అయితే బండి అయితే బయటికి వెళ్ళదేం కాదు ఇక ఇగో ముందడికి వెళ్ళి లుక్ గిట్లున్నది హాయ్ పోవారు అబీబీ హాయ్ అరే రే బండి ముందట ఇక మా మంటగాడీడు మంట 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 మావయ్య హాయ్ దాడి కొట్టందా సంజయ్ మళ్ళీ బెల్ అయితే ఫ్రెండ్స్ అంటారుగా రైట్ మామ్స్ అరే అదేదిరా పిన్ని పిన్ని ఇచ్చిపోయినరా వీడియోల కోసం దిగబెడతారా దిగబెట్టు కోసం వీడియోలు హాయ్ బ్రో మాట్లాడవా మాట్లాడవా గింతేనా అంత సింపుగానికే డ్రైవర్ హాయ్ ఫ్రెండ్స్ పోతాను ఫ్రెండ్స్ అబ్బి కానీ మొత్తం ఈ వీడియో ఎల్లుండి పెడతాగే
వేరే ఉంటుంది ఫుల్ అయింది ఫ్రెండ్స్ మా కాక డ్రైవర్ అండి ఆగో మెలా మెలా అదంతే గుద్ద వలుగుతాయి మరి మనది కాదే గిటి పెట్టు గిటి పెట్టు మూత అడ్డు పెట్టు ఎడ్డిక్కుతావు మామూలుకి బండి ఎడ్డికాలు 60,000 అవి కాకు నా బండి కుదేవే కాక అరే ఇలా దిగబడుతుంది అన్న పచ్చిబాయ్ పోవే అరే ఇలా దిగబడుతుంది నా కాక ఇట్లా సీదా గుంజితే అన్న ఇలా దిగబడుతుంది అది కూడా అరే అలా అద్దురా అబ్బిగా ఆగురా అరే సింపుగా ఎలా దిగుతావా దీనికి ఇట్లా దిగబెడతావురా గిట్ల పెట్టురా ఆడు చెప్పు తింటలేడు నువ్వే పెట్టంటాడు ఇప్పుడు అబ్బిగానికి నడపరాదు అనుకుంటావా అవ్వ దీన్ని దిగబెట్టేట్టున్నారు కదా పట్టుకొచ్చి ఇప్పుడు ఎట్లా వెళ్తుందో ఇది దీని మండే పెట్టేట్టున్నారా మరి సాల్ అభి కాకా టైగర్ అభి కాకా అల్లా గుంజితే అల్లకి పోతే ఇదిగా పడుతుంది రా అయ్యా ఇక మన బండి అవతరం అయితే ఇట్లున్నమా ఈ బండిని అయితే దీంతో గుంజుకోవాలి వాళ్ళు రూపుతాడు పెట్టుకుంటారు ఇక రూపుతాడు ఇచ్చుకు పెడతారు మన బంపర్కి పెడతారు అరే ఒక్క పొర చాలా రా మామ వీళ్ళిద్దరు గుంజుడు చూడు నా బండి ఎల్లుడు చూడు ఎల్లగొట్టు ఊసొచ్చింది రో అవి కాక గిడి చూడు రాదే శిల్క ఏం చెప్పిస్తావా బ్యాటరీ పిత్తరాట సెలవులు ఎత్తలేదు రా అంటే అవురా అన్న దానికి అద్దే ఉత్తగా బెండ్ అవుతుంది అన్న ఆగో అరే ఆగురా అరే ఆగురా మిషన్ బ్యాటరీ ఎత్తురాట అరే ఇది లేవకుండా ఇప్పుడు దెంగుతారా ఇంటికాడికి వెళ్ళి వస్తే కొట్టు లేవాలే కొట్టు లే మొక్కు సార్ మెల్ల మొక్కు లే అట లే ఆగో బండి అని చెప్పిన అది మహేంద్ర బండి రాదు అట్లా మొక్కు బండి లేదు చెరుపులు ఎత్తినట్టు మొక్కుతాడు ఈయన వీడియో ఈయనకి అమ్మా లేచింది రో బండి అయితే కొంచెం టైట్ చేసుకుంటాను మా టైట్ చేసుకున్న తర్వాత ఇగ్గి పడదేం కూడా ఇక ఇగురో లేస్తుంది రా బండికి నా వాడైతే అన్న ఇది కూర్చుంటుంది వెనకకి రాని అది కూర్చుంటే ఇబ్బంది మళ్ళీ అది కూర్చుంటుంది అవ్వ మీద పడుతుందిగా ఇక డ్రైవర్ చేంజింగ్ అనమాట ఇక మావాడు ఎక్కుతాడు సీనియర్ డ్రైవర్ అబ్బిని పక్కకు పెట్టేసిండు ఇక మా అన్న ఎక్కి నడిపించేస్తాడు కొంచెం వెనకకి రాని అరే చింపుగా ఇగుర్రే మామని బండి ఆట ఆడుతుంది మామ నా బండి కూడా ఆట ఆడుతుంది ఇగో ఇద్దరి సమస్య ఇట్లున్నది అరే కొంచెం వెనక పోనీరా అది పోయేటట్టు లేదు ఇది వెళ్ళేటట్టు లేదు దీని అమ్మ మామ ముందర పెట్టిన బండి అయితే వెళ్తలేదు మనోడు తిప్పుకొని వచ్చేస్తాడు వెనక పెట్టి వెనక గుంజుకుందాం కింద హౌసింగ్ అయితే ఆడినట్టున్నది బండి కూడా కింద బాడీ అనింది కదా అందుకు వెళ్తలే అనుకుంటానా మా వెనక గిచ్చుకు పెట్టుకుందాం మనోడికి దానికి పెట్టేద్దాం మనోడికి గిచ్చు పెట్టుకొని పెడతలేడు సైడ్ పట్టిలోకి అయితే పెట్టేస్తాడు దాన్ని పెట్టుకొని గుంజుకుందాం ఇక మా సింపు అయితే వెనక పెట్టుకుంటాడు ఇక ఏమైనా అబ్బి దిగుతుంది ఇందరు కాదట ఎవరి లొల్లికి రా ఎక్కడా చింపుగా అవ నా బండి గుద్ద కలుగుతుంది రా అల్లనే పాపం మావారి బండి పోలు టైర్లు ఎత్తానే మావా
వెళ్ళిపోయి గల బండికి నా వాడైతే సింపు రెడీరా ఆపరా అన్న అన్న ఆపే. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా మామయ్య ఫ్రెండ్స్ అందగాడు శివారానికి మా మామయ్య. నెక్స్ట్ మా మామయ్య పెళ్ళి గిట్టుడు అడుగుతాగో మా మేనమావ ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ బామ్మరిది, మా అమ్మల తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఇక మామ మన బండి అయితే వెళ్ళలే, దిగబడ్డ బండి. ఇక మళ్ళీ ఇక మా మామగారిని పట్టుకొని పోతానా, మా అన్న బండి పెడితే కూడా వెళ్ళలే. అందుకే 2 బండ్లు పెట్టి ఇక మన బండిని దిక్కుకుందాం అనమాట. ఇక మా మంట హాయ్. ఇక దీన్ని 15 పట్టుకొని పోతాను. ఇక దాన్ని పెట్టి గుంజాలి ఇక రూపుతాడు. ఇది మా అత్తగారి బండే, పెద్దమ్మ బండి. ఇది మన కట్న కిందికి ఇస్తా అన్న బండి ఏదిరా. ఇప్పుడు అది రాగా చూపెట్టుబా. మాకు కూడా కట్నం కిందకు బండి రావాలి, కానీ ఇంకా అది రాలే, కొంచెం టైం పడుతుంది. ఇక పేపర్లు కానీ మన పేరు మీద బండి పట్టుకొని వచ్చేసినాం. మా మామవాడు ఇక దింపేస్తాడు. ఇక 2 బండ్లు మన బండి ఎట్లిక్తో చూడాలి. రెండు 575 కాడ కూడా 50-50 సింపాంజే కావాలనే దిగబెట్టి గుద్దలు దానే ఉండే బండి. నేను నడపలే మామ, ఈయన నడిపిండు. ఇక నేను దిగబెట్టినట. ఈయన గుద్దలు జాడిచిదా అన్న, లుత్త కూడా కాదు. కరెంటేవానా పోరాని పోరా. వాళ్ళు లేట్ అయితే మళ్ళీ అద్దంటే రావే అన్న. లేట్ అయితే తలకే నొప్పాడు ఆయన తోటి. ఏమంటాండి ఇగో గిట్లా పో వెళ్ళకుండా సపడకరా, గిట్లా పో వెళ్ళకుండా సపడకరా అంటాడు. ఆడలా వండ పెడతారా దాన్ని. అవ్వ ఆగురా రే, కాదురా వెనకనే పెడదాంరా. వెనకరా మంట మంట ఆడ అసలే మంట ఇంటలే ఎవరి మాట. మంట దాన్ని వండ పెట్టినాం అనుకో, వాడు ఏడిసేస్తారా మంట. ఇక గుడుగుడు కొంచెం మామయ్య. రివర్స్ పెట్టి రాదురా. ఇంకా పోనీ మామయ్య, మంట మామయ్య పోనీ. ఆపరా. ఓకేరా మామయ్య, ఓకే. కొంచెం టైట్ చేయరా మామయ్య, కొంచెం ముందడు. కానీ ఎక్కడ లేని కట్టంది ఎత్తిగా సింపుగా జాగ్రత్తరా సింపు బాయ్. ఇంకొంచెం మోని. ఇప్పుడు దానికి పెట్టాలి. అప్ప ఆడు మంటలున్నాడు, ఏ గేరేసినా పోతుంది అంటున్నాడు. అసలేం మంట మామ. అవ్వ నా బండి చూడగో మామ, ఏడుతుంది అలా పాపం పోరడు. 1.5-2 గంటలు అవుతుంది మామ. ఒకటే పాటు ఇద్దరిది కావాలి. ఇది ఊసి గుంజుర్రా వెళ్ళాలి. కొంచెం వెనకకు రాని. బస్ ఇక గుంజుర్రా. ఈ రెండింటి కూడా కుదగలుగుతుంది. నీ అవ్వ ఒక బండికి వెళ్ళమంటే ఏడెళ్తుంది 2. అరే ఇద్దరు పట్లు కలుస్తావురా మీ. అరే ఆగుర్రా, ఈ అవ్వ వీళ్ళు ఇద్దరు పట్లు కలుస్తావు. ఇరగదే గురి దాన్ని తప్పుడేక ఇరగదేంగటట్టున్నారు. వీళ్ళు లేస్తాడు అన్న. మీ ఇద్దరికి కలుస్తావు. వీళ్ళు ఆడాడతారా, కావాలనే కొట్టుర్రా ఇల్లు. ఈడరే మంట మంటగాడేలా తెగిన పోయిగా. మంటేదు ఇదేంద్రా కోసా. ఈడు ఆగేటట్లేడుగా. ఈడు వేసి వచ్చిండారా. అవ్వ గోస గుద్దల మొట్ట సింపుగాడు వేసిన పని నా సావుకి వచ్చిందిరా. ఈ పక్కన ఏంటన్నా కొంచెం ఆగురా. పట్టి ఆప్
నేను దిగుతా ఇక. అవ్వ లొల్లి గుద్దల మొట్ట ఇది ఏందిరా గింత కత్తే ఆది వీకపోతే కొల్లు చేసినట్టు అయితే అని కథ తీతుంది. అయ్యో అట్లున్నది మావా దీన్ని పంచవాళ్ళది కథ. వెళ్ళింది రా చెప్పు వెళ్ళగొట్టు. వాళ్ళే కూడా వంటానే కానీ ఈ పొక్కలు దిగబడేందో. ఇంకొకసారి సింపు సింపు వెనకకి రాని మళ్ళీ వాడు కొండు ఏమో బంపర్ ఊతాదిరా బంపర్ బర్బర్ అంటే అది. వీళ్ళిద్దరి ఒక్క పట్ట అయితే లేవుగా, ఇద్దరు ఒక్క పట్ట అయితే లేవు. రెండు ఆడదావు బట్టే ఏమన్నా చెప్పులేయ్యో నా కథ ఏదో దీన్ని ఏం చేద్దాంరా దేవానా. రెండు బండ్లు పెట్టి గుంజినా కానీ మన బండి వెళ్తలేదు, కింద బాగానే అనింది. అది పైప్ లైన్ పొక్క మావ అందుకే వెళ్తలేదు. దాన్ని ఇగ్గుతా మాత్రదే కానీ ఇప్పుడు మనం పిన్నులు తీసుకున్నది నా కథ. ఎటు గుంజిన వెళ్తలేమో బండి అయితే రోడ్డు బెటర్ తీద్దాం. మా బర్రె బాగా ఆలోచన ఇచ్చిండు రోడ్డు బెటర్ మెల్ల ఇడుమని. అందరికి తెల్లగా మెరుతాడు కారా ఎండల్నే. ఇంపు గాడి చేసిన గనకారే గీరాక వచ్చింది. వచ్చిందా అన్న డోర్ కిందికి వెళ్దిద్దామా. ఆగ్రా 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 గుంజు గుంజు గుంజు. అంత సింపుల్గా వెళ్తుందా అని ఇప్పడానికి. ఇక రోడ్డు పెట్ట గుంజిన అటు ఇటు చేసి ఇక దీన్ని గుంజుకోవాలి, గిట్ల పెట్టి కట్టెక్కియాలి. అరే నువ్వు వాళ్ళకి పోకురా ఆతగా, నువ్వు వాళ్ళ వండ ఎక్కరా చింపు. ఇంకో బ్లేడ్ బండి ఉన్నదని ఇంకోటి పెట్టాను సపడేక గుంజురా వెళ్ళి వెళ్ళి తల్లి ఆగురా. గుంజురా గుంజురా వెళ్ళరా ఆట ఆడిస్తారు వెళ్ళి. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొక్కసారి రా కొట్టు. ఆగురా రే ఆడు కొంచెం ముందడుకొని రా, ఆడు కొంచెం ముందడుకొని ఆగు. ఆ టైర్లు మొత్తం గుండాయని అని వాడు ఏడుకెళ్ళి వెళ్తాడు. మామగారి బండి లేస్తుంది. రెండొకసారి మీరు పట్ల అయితే సూపర్ లేస్తుంది. అమ్మ సత్తానే రా బాయ్ బండ్లు కొట్టు. ఏందిరా ఈ కోసం అనేది. అన్నా थोड़ा देख के चलो, అది వీక్తుంది దెంగులు దెంగుతారు ఇంటికి పోతే. నీ గుద్దేం పోతుంది, నీది కాదు కాబట్టి 100 చెప్తావు. సాయి గారు వేసుకు మావా నేను చెప్తా పాడు ఇది అయిపోని వీడియో మధ్యలో అద్దావు.
మామ బండి అయితే బయటికి వెళ్ళింది మామ, మనం కూడా ఇంటికి కూడా వెళ్ళిపోయాం మరక. దాదాపు మాకు ఒక 2 నుంచి 3 గంటలు వచ్చినాం మామ బండి కోసం. ఇలా బండి బయటికి వెళ్ళడానికి గుద్దలు అమ్మాయింది. ఇక మన బండి కూడా అక్కడ కొట్టేస్తుంది. ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోం మామ. నాకు కూడా చిన్న ఆకలి అయితే నాతో కూడా అయితే అనమాట. ఇక అంత మైండ్ అంత అప్సెట్ ఉన్నది ఇలా. నీ అమ్మ కొట్టగా దొయ్యలు కొడదామంటే గుద్దలు అమ్మైంది బండి కూడా ఇలా. ఓకేనా మామ, నేను అయితే ఇంటికి పోతాం మరి. ఇక రైట్ మామ, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. రైట్ ఇక.